గురుభ్యో నమ. శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు ఎవరికైనా అప్పిస్తే వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదా? ముప్పు తిప్పలు పెడుతున్నారా? చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే, అప్పు తీసుకునేటప్పుడు చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ మన ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళి అప్పు తీర్చాల్సి వచ్చేటప్పటికి మనకి కనపడకుండా తిరుగుతూ ఉండేటటువంటి వాళ్ళని ఆలోచిస్తే మనకి చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, ఇలాంటి వాళ్ళకా మనం అప్పు ఇచ్చామనిపిస్తుంది. కానీ అప్పటికే అప్పు చెయ్యి దాటి వెళ్ళిపోయింది కదా. కాబట్టి మళ్ళీ ఆ అప్పుని మన ఇంటికి తిరిగి తెచ్చుకోవాలంటే, అంటే మనం ఇచ్చినటువంటి డబ్బుని మనం తెచ్చుకోవాలని అనుకుంటే కనుక చాలా వరకు కూడా రాకపోయేటటువంటి అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పారు, పుస్తకం వనిత విత్తం పరహస్తం గతం గతః. పుస్తకం కానీ వనిత కానీ డబ్బు కానీ పరహస్తం వేరే వాళ్ళ చేతికి ఇచ్చారా, ఇక నీళ్లు వదిలేసుకోమన్నారు. ఇంకా దాని మీద ఆశ పెట్టుకోక, వస్తే వచ్చినట్టు లేకపోతే పోయినట్టు. కానీ మనం కష్టపడినటువంటి సొమ్ము అత్యవసరం కోసమని పీకిల మీద వచ్చి కూర్చుని అప్పు తీసుకెళ్ళి నమ్మకంగా తీసుకెళ్ళినటువంటి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం వాటిని వెనక్కి తెచ్చుకోలేకపోతే అంతకంటే బాధాకరమైనటువంటి విషయం మరొకటి ఉండదు. ఆ విధంగా అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళకి మళ్ళీ ఆ అప్పు వెనక్కి తెచ్చుకోవాలంటే, మీరు ఎవరికైతే అప్పు ఇచ్చారో వాళ్ళే గౌరవంగా పట్టుకొచ్చి మీ అప్పు తీర్చేయాలంటే కనుక ఒక పరిహారం ఒకటి ఉంది. కాకపోతే ఈ పరిహారాన్ని శ్రద్ధగా పాటించవలసి ఉంటుంది. అదేమిటయ్యా అంటే, ముందుగా మీరు కులదేవత ఆరాధన చేసుకోవాలి. మీ కులానికి అధిదేవత ఎవరో ఆ కులదేవత ఆరాధన రోజు చేసుకుంటూ, ఆ కులదేవతా యంత్రం మీద ఒక ఎరుపు రంగు పుష్పాన్ని రోజు ఉంచుతూ సాంబ్రాణి ధూపం వేస్తూ ఓం సుమంతాయ నమః జాగ్రత్తగా రాసుకోండి. ఓం సుమంతాయ నమః అనేటటువంటి నామాన్ని 11 సార్లు జపించి ప్రతిరోజు ఒక గుప్పెడు జొన్నల్ని తీసుకువెళ్ళి, ఎక్కడైతే కాకులు పావురాలు పక్షులు వాళ్తాయో అలాంటి చోటకి వెళ్ళి ఆ గుప్పెడు జొన్నల్ని చల్లేసి వచ్చేస్తుండండి. అలాగ కనుక మీరు ఒక 6 నెలల పాటు చేశారంటే కనుక ఎటువంటి మొండి బాకీలైనా సరే వెనక్కి తిరిగి వచ్చేస్తాయి. మీ డబ్బు మీకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకసారి. ఎందుకంటే బుద్ధి వచ్చింది కదా, మళ్ళీ అప్పు ఇవ్వడం మొదలెట్టారనుకోండి, మళ్ళీ రావడం కోసం మళ్ళీ 6 నెలలు మీరు కష్టపడాల్సి వస్తుంది అనమాట. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఈ పరిహారాన్ని శ్రద్ధగా పాటించండి. కులదేవత ఆరాధన చేయండి. కులదేవతకు ఒక ఎరుపు రంగు పుష్పాన్ని సమర్పిస్తూ ఉండండి. ప్రతిరోజు సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండండి. మీ కులదేవత ఎవరో తెలుసుకుని పూజించి ఈ పరిహారాన్ని పాటిస్తే కనుక మొండి బాకీలు కూడా వసూలైపోతాయి. కాబట్టి ఈ వీడియోని మీరు శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మరిన్ని విశేషాలు మా నుంచి తెలుసుకోవాలనుకుంటే, మరిన్ని పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా మా శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ స్నేహితుల యొక్క ఫేస్బుక్ అకౌంట్లో మీరే పోస్ట్ చేయండి. వాట్సాప్ అకౌంట్లోకి షేర్ చేసుకోండి. జయం.